ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్రుడు మిథున రాశి నుంచి సింహరాశి వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అదేవిధంగా మిథునంలో గురువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు. దాని తర్వాత సింహం వరకు వస్తాడు. అండ్ కేతువు మనకి చూసుకున్నట్లయితే ఈ వారము ప్రధానంగా సింహరాశిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉంటూ రవి 17వ తేదీకి తులలోకి మారిపోవడము, బుధుడు కూడా కలిసి మనకి తులారాశిలో ఉన్నారు. మరియు అదేవిధంగా రాహు కుంభంలోని మీనంలో శని వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో వక్రించున్నాడు. ఎప్పుడైతే 3లో వక్రించి శని ఉన్నాడో అది 2వ స్థానంలో ఉండేటువంటి రాహు వైపు ప్రయాణం జరుగుతుందో ఇది కొంచెం ఆన్లైన్ రిలేటెడ్గా కొన్ని ప్రయత్నాలు అవి కొంతవరకు ఫలించడం, మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వ్యాపారాలు కూడా ఆన్లైన్లోనే బాగా సక్సెస్ఫుల్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు గమనించినట్లయితే కుజగ్రహం ఏదైతే ఉందో దశమ స్థానంలో ఉన్నందుకు మీరు కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఘర్షణ వాతావరణం ఏర్పడి దాని తర్వాత ఉద్యోగంలో కొన్ని మార్పులు, ఉద్యోగంలో కొంత ఎదుగుదల కూడా ఉండదని కాదు. కాకపోతే సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, పెద్ద మొత్తంలో ఎవరికైనా ధనాన్ని ఫ్రెండ్స్కి ఇచ్చేటువంటి అంశంలో, ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ స్థానంలో కూడా మీకు చంద్రుడు గురువు కలిసి ఉన్నందుకు లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 12, 13 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరియు ఈ 14, 15, 16 తేదీలు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా 17 సాయంత్రం నుంచి 16 సాయంత్రం నుంచి 17, 18 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ రిపేర్స్ చేసేటప్పుడు, అగ్ని అంటే పొయ్యి దగ్గర ఏదైనా చేసేటప్పుడు ఆ అగ్నికి సంబంధించిన పవర్ రిలేటెడ్ సంబంధించిన దోషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ 2 రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, లలితా సహస్రనామాల శ్రవణం మరియు సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయ పఠనం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా మరింత అభివృద్ధి రావాలి అంటే కనుక దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, దుర్గా సప్తశతి పారాయణం చేయడము, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే బిజినెస్ లైన్లో ఉన్నా లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నా కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము మీకు ఆ దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు నెగటివ్ ట్రిగర్ కాస్త పోయి పాజిటివ్ ట్రిగర్ అయ్యి తత్సంబంధంగా మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు, రకరకాల క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. క్షేత్రానికి వెళ్ళిన మహిమ వల్ల కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాళహస్తికి వెళ్ళి పలానా రాహుకేతు పూజ అంటారు, చేయించుకుంటుంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండే ఎనర్జీ వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఎటువంటి యోగం ఉంది, ఏ యోగం ఉండడం వల్ల వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళినట్లయితే, ఏ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని తెలుసుకోవడం జ్యోతిషశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఏలినాటి శని ఉందండి నాకేమీ కలిసి రావట్లేదు, సర్పదోషం ఉంది అందుకేం కలిసి రావట్లేదు, ఏలినాటి శని ఉంది, సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని బాధపడుతూ కూర్చోవడానికి కాదు జ్యోతిషశాస్త్రం. ఇట్స్ వెరీ క్లియర్గా మీరు ఇది చేయండి, ఈ సమయంలో చేయండి, ఇక్కడి చేయడం వల్ల మీకు బాగుంటుంది, ఇక్కడి చేయకుండా ఉండడం వల్ల బాగుంటుంది,
మీరు వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, వీళ్ళతో కలిసి ఉంటే బాగుండదు అనే విషయాలు కూడా చెప్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ యొక్క లగ్నం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లగ్నంలో అసలు ఎవరున్నారు, లగ్నం ఎలాంటి మెంటాలిటీ మీకు ఇచ్చింది అంటే మీ లగ్నంలో ఉండే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అది మనిషి యొక్క రూపు దగ్గర నుంచి, రంగు దగ్గర నుంచి, మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి, మనిషి యొక్క శీలం దగ్గర నుంచి అన్నీ కూడా. అలాగే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు అంటే మీకు సెకండ్ లార్డ్ ఎవరు, ఆయనకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా పెంచుకోవాలి వీక్గా ఉంటే, అందుకే మీరు సంపాదించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే తెలివితేటలు వేరు, ధనం వేరు, గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానం బాగుంటే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ధనాధిపతి బాగోకపోతే ఎన్ని తెలివితేటలున్నా డబ్బులు రావు. చాలామంది చూడండి చాలా తెలివైన వ్యక్తి అండి ఆయన, కానీ ధనం రావట్లేదు. కారణం ఏమిటి అంటే ధనం భావం వేరు, తెలివితేటలు ఉండే భావం వేరు. ఇది ఈ లాజిక్ తెలియనంతసేపు మనకు అర్థం కాదు, దేవుడు మన వైపు లేడా ఏంటి అలా ఉంటాం. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ధనస్థానం ఎలా ఉంది, అసలు ఏ రంగాలలో మీకు ధనం వచ్చే యోగం ఉంది, ఎప్పుడు వచ్చే యోగం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ధనం ఒకటే కాదు, కొంతమంది వాళ్ళు ఎంచుకునే కెరియర్స్ కూడా రాంగ్గా ఎంచుకుంటారు. చిన్నప్పుడే మనం కనుక జాతకం చూసుకున్నప్పుడు వీళ్ళ కెరియర్ స్థానం అసలు 10th లార్డ్ ఎవరు, సెకండ్ లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరు, వీటిని తీసుకొని ఇవి ఎక్కువగా అంటే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు కానివ్వండి, కెరియర్లో మంచి సాటిస్ఫాక్షన్గా ఉండే కారకుడు కానివ్వండి ఎలా ఉన్నారు. ఒక ఏజ్లోనే మనం జాతకం చూపించుకొని వాటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ అంటే చిన్న చిన్న దానాలు ఇవ్వడము రెగ్యులర్గా. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకంలో ఎవరికైనా సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్లో ఉండి 10th లార్డ్ని పాడు చేస్తున్నారు అనుకున్నాం, కాసేపు 10,000 పాడు చేస్తున్నారు. అప్పుడు చిన్నప్పటి నుంచే ఆ యొక్క పిల్లవాడికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, కొంచెం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, ఇలా ఏదైనా కాలభైరవ అష్టకం చదివించడము, ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళలో ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగి వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి కెరియర్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా కేవలం అదొకటే కాదు, వివాహం విషయం కానివ్వండి, అంటే ఎప్పుడు అవుతుంది, చాలామంది చూడండి ఫలానా ఇయర్లో చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటారు. అంటే 3 to 5 టైమ్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి వివాహ సమయం, అది తెలుసుకొని చేయాలి. వివాహం ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతానంలో ఒక్కోసారి ఇబ్బంది వస్తున్నా, సంతాన అభివృద్ధి ఎలా జరగాలన్నా, కొంతమంది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. అసలు ఆ యోగం ఎంతవరకు బలంగా ఉంది, చేస్తున్న ప్రయత్నానికి, విదేశీ యోగానికి ఎంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నం కనెక్ట్ అవుతుంది, మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగానే మీ విదేశీ యోగాన్ని యాక్టివ్ చేసేలాగా ఉందా లేదా, అసలు ఇది రైట్ టైమా కాదా, అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకోండి, వివాహం అవ్వడానికి అనుకోండి, విదేశాలకు వెళ్ళడానికి అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకోండి. ఆస్ట్రాలజీ వెరీ క్లియర్గా మనం తీసుకునే స్టెప్ కరెక్టా కాదా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కాకపోతే దీనికి ఏమిటంటే టైం పర్ఫెక్ట్గా ఉండాలి, టైంతో పాటు మీరుంటున్న ఇల్లు కూడా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా దోషం ఉంది, ఇది జరగాలి ఇన్సిడెంట్, అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కేసులో ఇరుక్కోవాలి, ఆర్ సంథింగ్ వివాహ జీవితంలో గొడవలు రావాలి, లేదా చేస్తున్న బిజినెస్లో నష్టమో లాభమో రావాలి. అలాంటప్పుడు మీకు జాతకంలో మాత్రం మీకు బాగుంది, కానీ ఇల్లు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఉత్తర స్థానం పాడైపోయింది, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్స్ని క్రియేట్ చేసేటువంటిది ఏదైతే ప్లేస్ ఉంటుందో, మీ గృహం ఏదైతే ఉందో, అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా అది సపోర్ట్ చేయట్లే. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక వ్యక్తికి ఎనర్జీ వస్తుంది, కానీ బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు తీసుకున్న పిల్ కానీ ఇంజెక్షన్ కానీ ఎలా అయితే అది సపోర్ట్ చేయదో, అలాగే మన జన్మజాతకంలో జాతకం బాగుంది, ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడో రావాల్సినంత మనకి రావట్లేదు దాని యొక్క అవుట్పుట్ అన్నప్పుడు గృహంలో ఎక్కడో ఏదో దోషం ఉంది. రెండు బాగున్నాయా, వాస్తు బాగుంది, జ్యోతిషం బాగుంది, జాతకం బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, వాస్తు మాత్రం చాలా బాగుంది కానీ జాతకం అంత గొప్పగా లేదన్నప్పుడు అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇల్లు మాత్రం సపోర్ట్ చేస్తుంటుంది, జాతకం మాత్రం అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇంటి యొక్క సపోర్ట్ వల్ల కొంత సేవ్ అవుతుంటాడు, జాతకానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గృహము, మీ యొక్క జన్మజాతకము అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే 100% మీ లైఫ్ ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.